నమస్కారం సార్. నమస్తే. సార్ మావోయిస్ట్‌లో టాప్ లీడర్ వేణుగోపాల్ గారు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. తనతో పాటు ఒక 100 మందిని కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. మరి మావోయిస్ట్‌లకు పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు సార్. మరి ఇంత మటికి గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయలేదు. సో దీని వెనకున్న కారణం ఏంటి సార్? ఎందుకు లొంగిపోయారు వీళ్ళంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక మావోయిస్టులకి అతి పెద్ద దెబ్బ తగిలిందని పేపర్లు, మీడియా రాస్తున్నారు. అదేంటంటే మల్లోజుల వేణుగోపాల్. ఆయనకి అనేక పేర్లున్నాయి. బేసిక్‌గా ఆయనకి అభయ్ అనే పేరు పాపులరు. అట్లాగే సోను దాదా అంటారు, భూపతి అంటారు, మాస్టర్ అంటారు. ఆయన సరెండర్ అయిపోయినాడు. శివధర్ రెడ్డి కొత్తగా డీజీపీగా వచ్చిన శివధర్ రెడ్డి ముందు ఆయన అనుచరులు సరెండర్ అయిపోయారు. కానీ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈరోజు అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. సో ఆయన సరెండర్ అవ్వడంతో పాటు 103 మంది మావోయిస్టులు బీజాపూర్లో, అంటే ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో బీజాపూర్లో 103 మంది మావోయిస్టులు కూడా నిన్న సరెండర్ అయిపోయారు. అందులో 49 మంది మీద ఆల్రెడీ రివార్డ్ ఉంది. అంటే ఇంపార్టెంట్ మావోయిస్టులు 103 మందిలో 49 మంది ఉన్నారు. ఈ సరెండర్ అయిన వాళ్ళందరికీ ఆల్రెడీ వెల ఉన్న వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తారు. దాంతోపాటు అందరికి కూడా ఎవరు సరెండర్ అయినా వాళ్ళకి 50,000 అనేవి ముందు ఇచ్చేస్తున్నారు. అలాగా నిన్న సరెండర్ అయిన 103 మందికి కూడా 50,000 లెక్కన అందరికి ఇచ్చారు. సో ఈ సందర్భంగా ఏంటంటే మావోయిస్టులకి పెద్ద దెబ్బ తగిలిందన్న వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ మల్లోజుల వేణుగోపాల్ ఎవరు, ఆయన ఎందుకు సరెండర్ అయ్యాడు, ఆయన సరెండర్ అవ్వడం వల్ల మావోయిస్టు ఉద్యమానికి నష్టమా, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఓవరాల్గా మావోయిస్టు మూమెంట్ పరిస్థితి ఏంటనేది కూడా బ్రీఫ్గా మనం చెప్పుకున్నాం. సో ఈ మల్లోజుల వేణుగోపాల్ ఎవరంటే తెలంగాణలో వీళ్ళది పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి. వీళ్ళ నాన్న వెంకటయ్య, అమ్మ మధురమ్మ. వీళ్ళకి ముగ్గురు కొడుకుల్లో పెద్ద అతను వచ్చి వీళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. పెద్ద అతని పేరు అంజన్న. ఈయన పౌరోహిత్యం చేస్తున్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, పౌరోహిత్యం చేస్తున్నాడు. రెండో అన్న కిషన్జీ, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీగా ఆయన ఇండియాలో వెరీ పాపులర్. ఆయన చనిపోయాడు 2011లో నవంబర్ 24న లాల్గడ్డ ఏరియాలో బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయాడు. ఆయన పేరు కిషన్జీ. వాళ్ళ తమ్ముడు తను మూడోవాడు. ఈ అబ్బాయి కూడా వాళ్ళ అన్నతో పాటు ఉద్యమంలోకి వెళ్ళి ఎదుగుతూ వచ్చాడు. వీళ్ళ నాన్న, వీళ్ళ తాత ఇద్దరు కూడా స్వాతంత్ర సమర యోధులు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి ఉందన్నమాట. మేబీ అది వీళ్ళకి వచ్చింది. దీని నుంచి వీళ్ళిద్దరు కూడా ఉద్యమాల్లోకి వెళ్ళారు. అన్న ఏమో 2011లో చనిపోయినాడు. ఇతను అంచెలంచెలుగా వెతుకుతూ వచ్చాడనమాట. నేను నా పర్సనల్గా చెప్పాలంటే 1995లో క్యాంపు జరిగినప్పుడు నేను విద్యార్థి ఉద్యమం నుంచి రాడికల్ స్టూడెంట్ నుంచి అప్పుడు వెళ్ళాను. అప్పుడు ఈయన కూడా వచ్చాడు. అప్పుడు 120 మంది అంతా వస్తే అందులో ఈయన కూడా ఉన్నారు. ఈయన కూడా చాలాసేపు మాట్లాడుకున్నాను విద్యార్థి ఉద్యమాన్ని ఎలా నిర్మించాలని. అప్పటికే ఈయన దండకారణ్య కమిటీ చైర్మన్గా, కమిటీ సెక్రటరీగా ఉన్నాడు అనమాట. దండకారణ్యాన్ని నేను కలిసినప్పటికే 95కే. సో ఈయన ఇంకోటి ఏంటంటే సాధన అనే పేరు పెట్టుకొని మంచి రచనలు కూడా చేశాడు. రాఘో అనేది వెరీ పాపులర్ నవల. ఆ రాఘోకి బాలగోపాల్ ముందు మాట రాశాడు. ఆ ముందు మాట విపరీతంగా సంచలనంగా మారింది తెలుగు సాహిత్యంలో కానీ, సామాజికంగా కానీ ఆయన రాసిన ముందు మాట. సో అలాగా ఈయన వెరీ పాపులర్. సాధన అనే పేరుతో కూడా ఈయన పాపులర్. ఈయన వేరే పుస్తకాలు, కథలు అవన్నీ కూడా చాలా రాశారు. సో ఈయన ఏమైందంటే ఈ మధ్యకాలంలో మావోయిస్టు పార్టీ మీద ఆపరేషన్ కగారు, లేకపోతే ఇంకా రకరకాల పేర్లతో సెంట్రల్ గవర్నమెంట్ అనేది క్రాక్ డౌన్ మొదలుపెట్టింది. మావోయిస్టుల్ని అతి దారుణంగా చంపి వాళ్ళని ఉద్యమాన్ని నిర్మూలించాలన్న ప్లాన్ వేసుకొని వాళ్ళు అనేక రకాల ఫోర్సుల్ని, డిఆర్జీ అంటారు, కోబ్రా అంటారు, సిఆర్పిఎఫ్, ఎస్టీఎఫ్, ఇలాగ రకరకాల పారామిలిటరీ ఫోర్సులు మావోయిస్టుల కోసమే సపరేట్గా కొన్ని ఫోర్సులను తయారు చేసి వాళ్ళకి బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇచ్చి ఈ ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలంతా దాన్ని 400-500 అడవిలో ఫార్వర్డ్ క్యాంప్స్ అంటారు, క్యాంప్స్ పెట్టి చేస్తున్నారు. అలాగే టెక్నాలజీ, ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ కొని డ్రోన్స్, మనుషులు లేకుండానే పెద్ద ఎత్తున డ్రోన్స్ని పంపించడం, డ్రోన్స్తో ఆపరేషన్స్ చేయడం, నైట్ థర్మల్ విజన్ ఇవి పెట్టడం, నైట్ వీళ్ళ కదలికలు కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. అట్లాగే
సర్వైలెన్స్ టెక్నాలజీ. మావోయిస్టులు ఏంటంటే ఫోన్లు వాడతారు, ప్లస్ ల్యాప్టాప్లు అవన్నీ కూడా వాడుతున్నారు. మనకి ఆ మధ్య కూడా కొంతమంది మావోయిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అవన్నీ రాశారు, ఎలాగ మావోయిస్టులు ఈ ఫోన్లు ఇవన్నీ వాడుతున్నారని. సో దాన్ని కూడా వీళ్ళు ట్రేస్ చేయడం, ఇవన్నీ టెక్నాలజీని కూడా మావోయిస్ట్ దీనికి చేస్తున్నారు. మరోవైపు ఏం చేస్తున్నారంటే, మావోయిస్టు పార్టీలో చీలికలు తేవడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అంటే కొంతమంది కోవట్లను పంపించడం, అక్కడ కొంతమందికి అసంతృప్తి ఉంటుంది నాయకత్వం పట్ల. అక్కడ ఏంటంటే మావోయిస్ట్ పార్టీలో అందరూ మనుషులే కాబట్టి వాళ్ళేమి వీరులో లేకపోతే దుర్మార్గులో ఇంకోటి కాదు. దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. దే బిలీవ్ ఇన్ సంథింగ్ అండ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ దట్. సో దాంట్లో వాళ్ళకి నాయకత్వాలకు సంబంధించి గొడవలు ఉంటాయి, లేకపోతే సిద్ధాంతాలకు సంబంధించి గొడవలు ఉంటాయి. అనేక విషయాల్లో విభేదాలు అనేవి ఎక్కడైనా కామన్. అలాగే మావోయిస్టులో కూడా విభేదాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించుకొని పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళల్లో చీలికలు తేవడానికి ట్రై చేస్తారు. అలాగే ఈ వేణుగోపాల్ని వాళ్ళు చీలిక తేగలిగారు. దానికి కారణం ఏంటంటే, వేణుగోపాల్ భార్య తారక్ అనే ఆవిడ 2024 31 డిసెంబర్న ఆమె దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర సరెండర్ అయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆమె ప్లస్ ఇంకో 10 మందిని తీసుకెళ్ళి సరెండర్ అయింది తారక్క. ఆమె మీద అప్పట్లోనే ₹1 రివార్డు ఉంది, 170 కేసులు ఉన్నాయి. ఆమె ద్వారా ఇతన్ని వాళ్ళు మ్యానిపులేట్ చేశారని చెప్తారు పోలీసులు. సో ఇతను ముందుగానే సరెండర్ అయ్యి పోలీసులకి మావోయిస్టు నాయకుల సమాచారాన్ని ఇచ్చాడని ఒక ఆరోపణ. ఆ ఆరోపణ వల్ల ఏమైందంటే, ఈ మధ్యకాలంలో ఇయర్లోనే చాలామంది, దాదాపు ఒక 7-8 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు చనిపోయారు. మావోయిస్టు పార్టీలో అత్యంత ఉన్నతమైన బాడీ ఏదంటే సెంట్రల్ కమిటీ అంటారు. ఈ సెంట్రల్ కమిటీ దేశంలో ఉన్న మిగతా అన్ని కమిటీలని గైడ్ చేస్తుంది. ఆ సెంట్రల్ కమిటీలో 42 మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళల్లో ఇప్పటికి ఏంటంటే మొత్తం దాదాపు 35 మంది దాకా చనిపోయారు. ఇంకా 7 ఎంతో మంది మిగిలి ఉన్నారని చెప్తున్నారు. ఈ ఇయర్లోనే చాలామంది, దాదాపు 6-7 మంది చనిపోయారు. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, తర్వాత మోడెం బాలకృష్ణ, కడారి సత్యనారాయణ అలియాస్ సోని, కట్టా రామచంద్రారెడ్డి, ఇలాగా చాలామంది చనిపోయారు. ఈ ముఖ్యంగా ఈ బసవరాజు, మోడెం బాలకృష్ణ, కడారి సత్యనారాయణ, కట్టా రామచంద్రారెడ్డి వీళ్ళు చనిపోవడానికి ఈయనిచ్చిన సమాచారమే కారణం అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. ఎవరు? ఈ వేణుగోపాల్. అంటే ఈ వేణుగోపాల్ని ద్రోహిగా ఆల్రెడీ మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఉద్యమ ద్రోహితను అని ప్రకటించింది. నువ్వు కానీ ఆయుధాలు అప్పగించకపోతే మా వాళ్ళు నీ దగ్గర అటాక్ చేసి ఆయుధాలను మేము స్వాధీనం చేసుకుంటారు, మా ప్రజా గరిల్లా సైన్యం అని కూడా ప్రకటన వచ్చింది. అంటే ఈయన ఆల్రెడీ ఉద్యమకారుడు కాదు, ఈయన ద్రోహిగానే ప్రకటించారు. ఆల్రెడీ ఈయన ఎప్పటి నుంచో పోలీసుల అండర్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఓపెన్ అవుతున్నాడు అంతే. సరెండర్ అనేది ఓపెన్ అవుతున్నాడు తప్ప ఈయన వల్ల మావోయిస్ట్ పార్టీకి ఆల్రెడీ నష్టం జరిగిపోయింది. సరెండర్ వల్ల నష్టం కాదు, లాభమే జరుగుతుంది. అంటే సరెండర్ అయిపోయినప్పుడు ఆయన నిజ స్వరూపం బయటకు వచ్చింది కదా అనేది జనాలకు తెలిసిపోతుంది. ఈయన మధ్య ఒక డాక్యుమెంట్ కూడా పెట్టాడు, మేము ఆయుధాలను విరమిస్తున్నామని ఒక ప్రకటన కూడా ఇచ్చాడు. అది కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు ప్రజలు కూడా. నిజమేనేమో మావోయిస్ట్ పార్టీ ఆయుధాలని వదిలేసి బయటకు వచ్చేస్తారేమని కూడా నమ్మారు అందరూ. మనం కూడా చెప్పుకున్నాం అది. కానీ ఈయన అది మావోయిస్ట్ పార్టీకి సంబంధం లేకుండా మావోయిస్ట్ పార్టీ ఇచ్చినట్టుగా తన ఫోటో పెట్టి తన వాయిస్తో ఆడియో కూడా పంపించాడు ఈయన. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం, మావోయిస్ట్ పార్టీలో ఉండే కింది స్థాయి కేడర్ని కన్ఫ్యూజ్ చేసి గందరగోళానికి గురి చేసి సరెండర్ చేయించాలి అన్న ఒక ప్లాన్ని ఈయన ద్వారా గవర్నమెంట్ అమలు చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ మార్చి 31 లోపల మావోయిస్ట్ పార్టీని నిర్మూలిస్తామని అమిత్ షా పదే పదే చెబుతున్నాడు. దానికి అనుగుణంగా వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, 1 పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు చేసి చంపేయాలి, 2 వీళ్ళకి నాయకత్వంలో చీలికలు తీసుకురావాలి, 3 పెద్ద ఎత్తున సరెండర్ని ప్రోత్సహించాలి. ఈ 3 అంచెల దీన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. సక్సెస్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయింది. ఇంకా మావోయిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళలో యంగ్ అంటే సెంట్రల్ కమిటీలో యంగ్ అంటే ఒక హెడ్మా ఒకడే, మిగతా అందరికి కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళే. వాళ్ళు వచ్చి గ్రౌండ్ లెవెల్లో తిరిగి పనిచేయడం అనేది అసాధ్యం. మిగతా నాయకత్వం, సెకండరీ నాయకత్వం అనే దాన్ని బాగా ఆల్మోస్ట్ తుదముట్టిచ్చేశారు. సరెండర్స్ కూడా ఈ మధ్య పెరిగిపోయినాయి. ఈ ఇయర్లోనే 1000 మందికి పైన సరెండర్ అయిపోయినారు. లాస్ట్ వీక్లో కూడా 73 మంది సరెండర్ అయ్యారు, ఇప్పుడు 103 మంది సరెండర్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఈయన
కొత్తగా వచ్చిన శివధర్ రెడ్డి దగ్గర సరెండర్ అవడం అనేది మావోయిస్ట్ పార్టీకి దెబ్బని చెప్పలేము. కానీ ఈయన కోర్టుగా మారిపోవడం, పోలీసులతో కుమ్మక్కవడం వల్ల మాత్రం మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎత్తున జరిగింది. అంటే ఒక ఐరనీ ఏంటంటే ఈయన 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పాపం ఉద్యమానికి అంకితమై పనిచేశాడు. వీళ్ళ అన్న త్యాగం చేశాడు, చనిపోయాడు. అయినా కూడా చివరిలో ఈయన ద్రోహిగా ముద్రపడాల్సిన పరిస్థితి ఈయనకి ఎందుకు ఏర్పడింది అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. మరి ఆయన బయటకు వచ్చినాక ఆయన ఏం మాట్లాడతాడు,